హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ హిందీ సిలబస్ యొక్క 4 మార్క్స్ క్వశ్చన్ గురించి మనం లాస్ట్ వీడియో తెలుసుకున్నాం కదా. మిగతా క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఓకే, निरक्षरों को साक्षर बनाने के लिए सरकार द्वारा क्या क्या कदम उठाए जा रहे हैं. ఇక్కడ ఏమడుగుతున్నారు, నిరక్షరోంకో సాక్షర్ బనానే కే లియే అంటే చదువు రాని వాళ్ళను వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి సర్కార్ గవర్నమెంట్ ఏమే కదం ఉఠాయా జానా అంటే వాళ్ళు ఏమేం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తుంది అని ఇక్కడ అడుగుతున్నారు. निरक्षरों को साक्षर बनाने के लिए सरकार द्वारा के कदम उठाए जा रहे हैं. వాళ్ళను ఏంటి అక్షరాస్యులుగా మార్చడానికి గవర్నమెంట్ అనేది ఏమి ఉపాయాలు ఇస్తుందో ఇక్కడ ఇచ్చారు. ఏముంది ఫస్ట్ది, 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार मौलिक अधिकार बना दिया गया है. ఇక్కడ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఏమి ఇచ్చింది, 6 से 14 6 to 14 ఇయర్స్ స్టూడెంట్స్కి అంటే పిల్లలకు తప్పకుండా శిక్షణ అనేది వాళ్ళకు ఇవ్వాలి. అంటే వాళ్ళకు చైల్డ్ లేబర్ అనేది చేయించకూడదని ఇక్కడ వార్నింగ్ అన్నట్టు. వాళ్ళ అధికారం ఏంటి అంటే వాళ్ళు చదువుకోవాలి అని గవర్నమెంట్ అనేది నిశ్చయించుకుంది. అభిభావकों को नशाखोरी से मुक्त दिलाने के लिए अभियान चला. ఏమంటే అభిభావकों అంటే పేరెంట్స్ కానీ వారు యొక్క గార్డియన్స్ ఎవరైనా సరే నషాఖోరీసే అంటే మాదక ద్రవ్యాల నుంచి వాళ్ళను ముక్తి కల్పించాలి అని అలాంటి అభియాన్ అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్, ప్రౌఢ శిక్షా కేంద్ర చలాకర్ ఉన్హే సాక్షర్ బనాయా జా రహా హై. ఇంకేం జరుగుతుంది అంటే ప్రౌఢ శిక్ష ద్వారా ఇవన్నీ పెద్దవారిని సాక్షర్ బనాయా జా రహా హై, వారిని కూడా అక్షరాస్యులు మార్చడం జరుగుతుంది. దేనివల్ల? ప్రౌఢ శిక్ష వల్ల. ఎందుకు అంటే పెద్దవారు మార్నింగ్ సెక్షన్లో వాళ్ళు బయటికి పొలానికి పనికి వెళ్తారు కదా, కాబట్టి ఈవినింగ్ పూట వాళ్ళకు టైం ఉంటుంది. కాబట్టి రాత్రి బళ్ళు అని మనం ఆ మాట వినే ఉంటాం కదా. ప్రౌఢ శిక్ష అంటే అది, ప్రౌఢ అంటే పెద్దవారికి శిక్షా కేంద్రాలను ఏర్పరిచి గవర్నమెంట్ వాళ్ళని అక్షరాస్యులుగా మార్చింది అన్నట్టు. ఇలాంటి ఉపాయాలు గవర్నమెంట్ ఇచ్చింది. उम्र के अनुसार बच्चों को या प्रौढ़ों को పరీక్షాయే లిఖనేకి సువిధ दी जा रही है. ఎలాంటి సువిధలు అంటే ఫెసిలిటీ ఇస్తుంది గవర్నమెంట్. ఇంకా అంటే ఉమ్రుకి అనుసారం అంటే ఏజ్ని బట్టి బచ్చు అంటే పిల్లలకు కానీ పెద్దవారి కానీ పరీక్షలు రాయే ఛాన్స్ అనేటివి ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ఏర్పరిచింది. చిన్న పిల్లలను అంటే వాళ్ళకి పని కానీ లేబర్ పనికి మాత్రం పంపించకూడదు. 14 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకు చదువు అనేది నేర్పించాలి. వాళ్ళందరూ చదువుకోవాలి. అందరూ చదివితేనే అనేది భారతదేశం యొక్క భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇలాంటి శిక్షా కేంద్రాలను ఏర్పరుస్తుంది. పిల్లలకు మరియు పెద్దలకు వాళ్ళకు శిక్షా కేంద్రాలు ఏర్పరిచి వాళ్ళ స్టడీని బట్టి వారి యొక్క పరీక్షల ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు. అంటే ఫెసిలిటీస్ ఏర్పరుస్తారు. ఇది నిరక్షరోంకో సాక్షర్ బనానే కే లియే సాక్షర్ ద్వారా కదం ఉఠాయే జా రహే. ఇవి గవర్నమెంట్ ఇదలా నిర్వహిస్తుంది అన్నట్టు చదువు రాని వారి కోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బచ్చోं के लिए टेसीजी का संदेश किया है. टेसीजी పిల్లలకు ఏ సందేశాన్ని అంటే మెసేజ్ ఇచ్చింది అని అడుగుతున్నారు. బచ్చోं के लिए टेसी థామస్ का ये संदेश है कि పిల్లల కోసం టేసీ థామస్ సందేశం ఉందంట. ఏమని, వే జో బీ పడే వారు ఏమైతే చదువుకోవాలనుకుంటున్నారో ధ్యాన్ సే పడే వారిని ధ్యానంగా చదవండి, ధ్యాసతో చదవండి. మెహనత్ కరే అంటే కష్టపడండి. और లక్ష్య ప్రాప్త్ కర్నే తక్ రుకే నహీ, వారి లక్ష్యం ఏంటో వారు దాన్ని చేరుకునే వరకు ఆగకూడదు అని పిల్లలకు అంటే స్టూడెంట్స్కి టేసీ థామస్ చెప్పిన సందేశాన్ని ఇచ్చింది. జో ఉన్హే పసంద్ హే, ఏదైతే వారికి ఇష్టం ఉంటుందో ఉన్హే అప్నా జీ జాన్ లగాదే, పిల్లలకి అంటే ఏ సబ్జెక్ట్ కానీ ఏ విషయం అని కాన్సెప్ట్ వాళ్ళకు నచ్చుతుందో వాటినే చదవనీయండి అని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు చదవాలి, ఇంకా జీ జాన్ లగానే చాలా కష్టపడి కూడా చదవాలి ఇష్టంగా అని చెప్తున్నారు. కమర్ కస్కర్ తయారీ కరే, కమర్ కస్కర్ తయారీ కరే అంటే ఆగకుండా తన లక్ష్యాన్ని చేరుకునేదాకా కష్టపడాలని దీనికి అర్థం. సఫలత అవశ్య ఉన్కే కదం చుమేగి, అప్పుడు ఆ విధంగా కష్టపడినప్పుడే సఫలత అంటే సక్సెస్ అనేది అవశ్య తప్పకుండా వారికి చేరుకుంటుంది అనేది, సక్సెస్ అనేది వారికి లభిస్తుంది. ఎవరికి? కమ్మర్ కస్గా తయారీ కరే, ఆగకుండా కష్టపడి తన లక్ష్యాన్ని చేరుకునేదా కష్టపడతారో వారికే సక్సెస్ అనేది
దక్కుతుంది అని దీనికి అర్థం. ఈ విధంగా టీసీ థామస్ చెప్పారేమని, జోబియడ్ ఏదైతే చదువుతున్నారో ధ్యాసగా, ఇష్టంగా, కష్టపడి చదవమని చెప్పారు స్టూడెంట్స్‌కి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. భారత్ మే ప్రముఖ సమస్యాయే క్యా క్యా హై? భారత్ మే ప్రముఖ సమస్య ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి భారతదేశంలోని అడుగుతున్నారు. ఆన్సర్ చూద్దాం. భారత్ మే అనేక ప్రకారకి సమస్యలు, భారతదేశంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. జనసంఖ్య సమస్య ఉన్మే ప్రముఖే, అందరిలో ముఖ్యమైన సమస్య ఏంటి అంటే జనసంఖ్య సమస్యను అందరికంటే ముఖ్యమైనది. ఈ సమస్యకే సాత్ అనేక సమస్యలు भी जुड़ी हुई, ఈ సమస్యతో పాటు ఇంకా చాలా సమస్యలు जुड़ी हुई అంటే కట్టబడి ఉన్నాయి. ఏం సమస్యలంట? రోజ్గార్కి సమస్య కా మూల కారణ్ బఢ్తీ జనసంఖ్య ఈ హే. అందులో ఏంటంట రోజ్గార్కి సమస్య, నిరుద్యోగ సమస్య మూల కారణం, ముఖ్యమైన కారణం ఏంటి నిరుద్యోగానికి అంటే బఢ్తీ జనసంఖ్య, పెరుగుతున్న జనసంఖ్యే నిరుద్యోగ సమస్యానికి ముఖ్య కారణం అంటున్నారు. ఇంకేముంది? అశిక్ష भी భారత్ की ప్రముఖ సమస్య. ఇంకో సమస్య ఏంటంటే అశిక్ష, అంటే చదువు రాకపోవడం కూడా భారతదేశానికి కూడా ఒక పెద్ద సమస్య, అది కూడా ఉంది. మజ్దూరోं की हालत भी दिन प्रतिदिन खराब होती जा रही है. మజ్దూరోं की అంటే లేబర్స్ యొక్క పరిస్థితి కూడా ప్రతిదిన్ రోజు రోజుకు ఖరాబ్ హోతీ జా రహీ है, అంటే చాలా కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికి? మజ్దూరోంకు. पर्यावरण में प्रदूषण तेजी से फैलता जा रहा है. పర్యావరణంలో ప్రదూషణ, పొల్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతూ ఉంది. పీనే కా పానీ भी సమస్య भी बढ़ गई है. పీనేకి పానీకి అంటే తాగే మంచినీళ్ళ సమస్య కూడా పెరుగుతూ పోతుంది. భ్రష్టాచార్ भी भारत की प्रमुख समस्याओं में से एक है. భ్రష్టాచారం అంటే ఫ్రాడ్ అనేది భారతదేశ సమస్యలో ఇది కూడా పెద్ద సమస్యగా మారింది. इसके कारण हमारा विकास सबसे अधिक प्रभावित हुए, ప్రభావం చెందినట్టు ఇవన్నీ సమస్యలు ఉండడం వల్ల మన డెవలప్కి ఇవి కూడా అడ్డంకులుగా మారుతున్నాయి. భారతదేశంలో ఇవన్నీ సమస్యలు ప్రతి వారు ఎదుర్కొంటూ ఉన్నారు అని దీనికి కారణం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की भावनाएं हैं, अपने शब्दों में लिखिए. ఇది లోక్గీత్ సంబంధించినది. గ్రామీణ జనత యొక్క భావనలను अपने శబ్దోని అంటే మనం ఓన్గా రాయమని ఇక్కడ చెప్తున్నారు. अपने शब्दों में लिखिए. लोकगीतों में मुख्यतः गांवों के लोगों की सरल हृदयी మార్మిక భావనాएं हमारे हृदय को छूती है. మన హృదయాన్ని టచ్ చేస్తున్నట్టు ఏంటి? లోక్గీతాలు ముఖ్యమైన గావంకే లోగి అంటే గ్రామ ప్రజల యొక్క సరళ హృదయ, వాళ్ళ సరళమైన భాష, మార్మిక్ వాళ్ళ యొక్క మమతానురాగాలతో కూడిన భావనలు మన హృదయాన్ని టచ్ చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. క్యూంకి వహా ప్రాంతీయ బోలీ మే ఏ గాయే జాతే హై. ఇంకో విషయం ఏంటంటే అక్కడ పాడుతున్న పాటలు అనేవి, లోక్గీత్ అనేవి ప్రాంతీయ బోలీ మే అంటే గ్రామ భాషలో అక్కడ పాడబడుతూ ఉంటాయి. जो उनके दैनिक जीवन से संबंधित है. ఆ భాష ఎలా అంటే ఉన్కే దైనిక్ జీవన రొటీన్ లైఫ్లో అవి వాళ్ళు ఉపయోగించే వర్డ్స్ అన్నట్టు. इसके लिए దీనివల్ల విశేష రాగ్ యా సంగీత్ ఆదికి ఆవశ్యకత नहीं होती. కాబట్టి దీనికి పెద్ద ముఖ్యమైన సంగీతము అనేది ఇక్కడ అవసరము ఉండదు. దీనికి ఆవశ్యకత అవసరం అనేది ఉండదు. ఎందుకంటే అవి ఓన్గా వాళ్ళు రచన అంటే అప్పటికప్పుడే వర్డ్స్ వాళ్ళని పాటగా మారుస్తారు. కాబట్టి వీళ్ళకి సంగీతం అనేది అవసరం ఉండదు. ఇంకా ప్రాక్టీస్ అనేది కూడా అవసరం ఉండదు. సాధారణ ढोलक, సాధారణ అంటే మామూలు ढोलक ద్వారా करताल ఇంకా सारंग के माध्यम से खासकर स्त्रियां सामूहिक रूप से गान करती. ఇవన్నీ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే చిన్నవి, వీటిని ఉపయోగించి మహిళలు సామూహిక అంటే గ్రూప్లో వీళ్ళు పాట అనేది పాడతారు. विशेष तीज त्योहारों विभिन्न समूह रिवाजों के वक्त ये गीत गाकर आनंद उठाते हैं. అంటే తీజ్ त्योहारों అంటే పండుగలకు అప్పుడు విభిన్న రస్మో రివాజో మే ఇంకా చిన్న ఫంక్షన్ అప్పుడు కూడా ఈ స్త్రీలు ఒక గ్రూప్గా ఏర్పడి ఆనందాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. ఈ గ్రామీణ అంటే లోక్గీత్ పాడుకుంటూ. ఈ లెసన్కి సంబంధించిన మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుగులో నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. హిందీ దేశ్ కో జోడ్నే వాలీ కడి హే, ఇసే అప్నే శబ్దో మే సిద్ధ కీజియే. హిందీ భాష అనేది మన దేశాన్ని కట్టుబడి ఉంచుతుందంట, దాన్ని మన శబ్దాల్లో రాయమని అంటున్నారు.
హిందీ దేశ్ కో జోడ్నే వాలీ కడీ హై. హిందీ భాషనే మన దేశాన్ని అది కట్టుబడి ఉంచుతుంది. ఎందుకంటే రకరకాల ప్రజలు ప్రకా అంటే రకరకాల భాషలు కూడా మాట్లాడేవాళ్ళు మన భారతదేశంలో ఉంటారు. కాబట్టి అయినా అన్ని రకాల భాషలు కూడా హిందీని ముఖ్యంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇదేం చేస్తుంది అందరినీ ఒక కలిసికట్టుగా ఉంచుతుంది హిందీ భాష. हिंदी राजभाषा के साथ राष्ट्रीय भाषा होने के कारण विभिन्न प्रांतों के लोगों को आपस में जानने, एक दूसरे को पहचानने में रीति रिवाज, आचार विचार आदि जानने के लिए हिंदी सशक्त है. ఇంకేమంటున్నారంటే హిందీ అనేది రాజభాష కాకుండా ఇంకా రాష్ట్ర భాష కూడా అంటారు. దీని కారణం వల్ల విభిన్న ప్రాంతాలు అంటే భిన్నమైన ప్రాంతాల్లో భిన్నమైన అంటే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఈ హిందీ భాష రావడం ఒకరినొకరు తనను పరిచయం చేసుకుంటారు. ఏక్ దూసరే పహచాన్ లేతే పరిచయం అనేది ఉంటుంది. రీతి రివాజ్ అంటే ట్రెడిషనల్ సంబంధించిన అన్ని విషయాలకు అనేది వీళ్ళకు అంటే దీనివల్ల జ్ఞానం అనేది కలుగుతుంది. అంటే తెలుస్తుంది. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రీతి రివాజ్ అంటే ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా, వాటినంటిని ఎలా తెలుసుకుంటున్నాము అందరికీ హిందీ భాష రావడం వల్ల వాళ్ళ దాంట్లో ఎలా జరుగుతాయి అలా అవన్నీ విషయాలు అనేది మనము తెలుసుకోవడం జరుగుతుంది. దేనివల్ల హిందీ భాష వలన. రీతి రివాజ్ ఆచార వివరాలు వేరువేరుగా ఉంటాయి కదా, ఒక్కొక్క ప్రాంతానికి వేరువేరుగా ఉంటాయి. అలా భాష కూడా వేరుగా ఉంటుంది. అప్పుడు హిందీ అనేది అందరు నేర్చుకోవడం వల్ల ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ విధంగా హిందీ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆచార విచార్ ఆది జాన్నే కెళ్ళి హిందీ సశక్తి. ఆచార విచారాలు అందరి ఆలోచనలు వేరుగా ఉంటాయి, పనులు వేరుగా ఉంటాయి, ప్రతి ఒక్క విషయాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటి విషయాలను కూడా తెలుసుకోవడానికి హిందీ అనేది చాలా అవసరం పడుతుంది. इस प्रकार హిందీ దేశ్ మే హీ నహీ విదేశో మే జోడ్నే వాలీ కడీ హై. ఈ విధంగా హిందీ భాష అనేది మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇది చాలా ముఖ్యంగా అందరినీ ఒక కలిసికట్టుగా ఏర్పరచడానికి ఇది ఉపయోగపడుతుంది హిందీ భాష. ఓకే, ఇదే లెసన్ అంటే అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ అడిగబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. नेक्स्ट क्वेश्चन, जल स्रोतों के रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे. జల్ స్రోత్ అంటే సోర్సెస్ గురించి మనం ఏం చెప్పదలుచుకున్నారో అక్కడ అడుగుతున్నారు. క్వశ్చన్లో మనకు వాటర్ సోర్సెస్ గురించి అడుగుతున్నారు. ఏమేమి చెప్పగలము, ఏమి చేయగలము ఇక్కడ రాయమన్నారు మనల్ని. అయితే ఫస్ట్ పాయింట్ ఏముంది, పహలే పహల్ హమే నదియోం పర్ బాంద్ బనాకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, నదియోం పర్ నదులపై బాంద్ అంటే డ్యామ్ బనాకర్ నదియోం కా జల్ అంటే నదుల యొక్క నీటిని సముద్రమే జానేసే రోకనా చాయి. సముద్రంలో కలవకుండా మనము ఈ విధంగా డ్యామ్స్ కట్టిన వాటర్ని మనము అక్కడ స్టోర్ చేయాలి అంటున్నారు. రోకే గయే పానీకో ఖేతీ బారీకి వెళ్ళి ఉపయోగ కన్నా చాయి. ఈ విధంగా డ్యామ్లు కట్టి మనము వాటర్ని స్టోర్ చేస్తాం కదా, ఆ వాటర్ని ఏం చేయాలి మనం ఖేతీ బారీకి వెళ్ళి పంట పొలాలకి ఉపయోగం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఉపయోగ కన్నా చాయి అంటే ఇక్కడ మనము యూస్ చేయవచ్చు అని అంటున్నారు. జహా తక్ హో సకే ఎంతవరకు అయితే జల్కా సదుపయోగ్ నీటి యొక్క మంచి ఉపయోగాన్ని కన్నా చాయి ఉపయోగం మంచి కానీ అంటే వాటిని వేస్ట్ చేయకూడదని దీనికి అర్థం. దురుపయోగ్ నహీ కన్నా చాయి అంటే దురుపయోగం వేస్ట్ అనేది వాటర్ వేస్ట్ అనేది చెయ్యకూడదు. వర్షాకే జల్కో బచాక రఖనా చాయి వర్షం నుండి వచ్చిన నీటిని మనము బచాక రఖనా చాయిని సేవ్ చేసి ఉంచాలి. వ్యర్థ బహానా నహీ చాయి వేస్ట్గా నీటిని మనము చేయకూడదు అని అంటున్నారు. ఓకే, ఇది జల్ స్రోత్ అంటే వాటర్ సోర్సెస్ గురించి ఇక్కడ 4 పాయింట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఏ లెసన్ నుంచి అడిగారు అంటే జల్ హీ జీవన్ హై లెసన్ నుంచి అడగబడింది. ఓకే, మీకు అంటే 10th క్లాస్ హిందీకి సంబంధించిన టోటల్ లెసన్స్ అన్నీ పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి లైన్ టు లైన్. ఒకసారి వెళ్ళి నా ఛానల్ని చూడండి, లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. आज दुनिया के सभी देशों में जल की समस्या बनी हुई है. ఈ రోజు మొత్తం ప్రపంచంలో ఒక జల్ की సమస్య వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. इसके समाधान में हम सबकी क्या जिम्मेदारी है. ఈ క్వశ్చన్ అంటే మన జిమ్మేదారి అంటే మన రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని ఇక్కడ అడగబడుతుంది. ఓకే, అంటే మొత్తం ప్రపంచంలో వాటర్ యొక్క అంటే ప్రాబ్లమ్స్ చాలా జరుగుతున్నాయి కదా, దీన్ని మనం ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి మన రెస్పాన్సిబిలిటీ ఏవేంటి ఉన్నాయో అవి మనకు రాయమంటున్నారు. ఓకే, ఆన్సర్ చూద్దాం.
आज दुनिया के सभी देशों में जल की समस्या जटिल बनी हुई है. అది ఫస్ట్ ప్రతి అంటే మొత్తం ప్రపంచంలో ముఖ్యమైన అంటే జటిలమైన సమస్య ఏముందంటే జల్‌కి సమస్య. ఫస్ట్ పాయింట్ చూద్దాం. అంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటో వాటి పాయింట్స్ గురించి మనం రాద్దాం. विषैले पदार्थ मिल जाने के कारण जल कलुषित होता चला जा रहा है. విషైలే పదార్థ విషపూరితమైన పదార్థాలు మిల్ జానీకి కారం కలిసిపోవడం వలన జల్ అనే నీరు కలుషితము అయిపోతుంది అని ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఇచ్చారు. అంటే ఇలా జరగకుండా మనము చూడాలి. మనం నీటిలో విష పదార్థాలు వేయకుండా దాన్ని కలుషితం కాకుండా మనము చూడాలి అని దీనికి అర్థం. నెక్స్ట్ పాయింట్, पेड़ पौधों को काटना नहीं चाहिए. చెట్లను మనము నరకకూడదు. जिससे पर्यावरण की रक्षा होगी. దీనివల్ల మన పర్యావరణానికి రక్ష అనేది జరుగుతుంది. కాబట్టి మన చెట్లను మనము కట్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, పృథ్వీ की जलराशि की रक्षा करना चाहिए. మనం దీన్ని కూడా రక్షించాలి. పృథ్వీ అంటే నీటిని మనము రక్షించాలి అని దీనికి అర్థం అన్నట్టు. ఓకే, అంటే ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ కదా. వీటన్నిటి నుండి రక్షించినప్పుడే మనకు జల్ సమస్య నుండి మనం విముక్తి అవుతాము. నెక్స్ట్, कारखानों के द्वारा बहने वाले विषैले पदार्थ को नदियों में नहीं बहाना चाहिए. कारखाना అంటే ఫ్యాక్టరీస్ ద్వారా బెహనే వాలే అంటే విషైలే పదార్థాలు అంటే ఫ్యాక్టరీస్ నుండి అంటే విష పదార్థాలు నదులలో వేయకూడదు అని ఇక్కడ చెప్పబడుతుంది. వాటి వల్ల నీరు అనేది ఏమవుతుంది, కలుషితం అవుతుంది. ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా చేయకూడదు. నదిयों पर बांध बनाकर నదులపై డ్యామ్ కట్టి పానీకో సురక్షిత్ రఖనా चाहिए. ఆ నీటిని ఏం చేయాలి, మనం సురక్షితంగా ఉంచాలి డ్యాములు కట్టిన తర్వాత. समुद्र खारे पानी को तकनीकी के माध्यम से शुद्ध पानी के रूप में बदलना चाहिए. ఇంకా అంటున్నారు సముద్రకే ఖారే పానీకు, సముద్రం యొక్క నీరు ఖారే అంటే చాలా ఉప్పుగా సాల్టీగా ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలి, తక్నీకీకే మాధ్యంసే. తక్నీకీ అంటే టెక్నాలజీ ద్వారా శుద్ధ పానీకే రూపేణాన్ని, శుద్ధ అంటే మంచి నీళ్ళు తాగే విధంగాని అంటే మొత్తం సాల్టీగా ఉంటుందిగా, దాన్ని ఫ్రెష్ వాటర్గా మార్చి మనం ఈ విధంగా కూడా మన వాటర్ని మనం సేవ్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఆన్సర్ ఇవ్వబడింది. ఓకే, ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. ఇవన్నీ మనము వీటిని మనం ఫాలో అయినప్పుడే మనకి సమస్య అనేది దూరం అవుతుంది. కాబట్టి మనం వీటన్నిటిని ఫాలో అవ్వాలి అని దీనికి అర్థం. ఓకే, ఈ విధంగా మీకు హిందీకి సంబంధించిన ప్రతి లెసన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబడింది నా ఛానల్లో. ఒకసారి వెళ్ళి మీరు చూడండి, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం లెసన్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్స్ గురించి మనము తెలుసుకుందాము. అంటే 7 మార్క్స్ 8 మార్క్స్ గురించి క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి కదా, దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఒకసారి ఆ ఛానల్ కూడా నా వీడియోస్ కూడా చూడండి. ఓకే, లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.